అందరికీ నమస్కారం. ఈ దినము మన రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల ప్రజానికానికి ఈరోజు ఒక వరము లాంటిది. ఎందుకంటే ఈరోజు గత 3 రోజుల కిందట అసెంబ్లీలో అమరావతి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఈరోజు లోక్సభలో ఆమోదించడం జరిగింది. ఈ అమరావతి కోరిక రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న విడిపోయిన 2014 నుంచి ఈ రోజుకు పూర్తిగా ఒక అధికారికంగా అమరావతి అనే ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడము ఆమోదించడం జరిగినదంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు ఒక సంతోషకరమైన పండుగ వాతావరణం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది సరైన దినం అని భావించని తెలియజేసుకుంటున్నాం. ఈ అమరావతి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, బీజేపీ పెద్దలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనకు అమరావతి అనే నామకరణంతో గతంలో నామకరణం చేసిన చట్టబద్ధత అనేది ఈరోజు కల్పించడం జరిగినది. ఇది మన భవిష్యత్తు యువతకైతేమి, ప్రతి ఒక్కరికి, రైతులకైతేమి, మహిళలకైతేమి, ప్రతి ఒక్కరికి మన రాష్ట్రానికి దీన్ని ఒక సెంటర్ పాయింట్గా అమరావతినిగా గుర్తింపు చేయడము మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఇక్కడ ఉండడము. అమరావతి అంటే దేవతలు సందర్శించి అక్కడ ఉండేవారనే ఒక మంచి స్థలంలో నిర్మించడం జరుగుతూ ఉంది అమరావతిని. అదే ఒక ఆయన మన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనాలు ఎంత బుద్ధి చెప్పినా కూడా 11 సీట్లకే పరిమితం చేసినా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్నటి నుంచి మాట్లాడడం చూస్తూ ఉన్నారు. ఆయనకు ఈ అమరావతి అంటే ఈ రాష్ట్రము బాగుపడము అనేది ఆయనకు నచ్చడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఈరోజు అమరావతికి ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ రోజు నేను అమరావతికి నేను వ్యతిరేకం కాదు అని తెలియజేసి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని 2019లో ఎలక్షన్లకు పోతే ఆయన నమ్మి ప్రజలు ఒక్కసారి ఓటు వేస్తే దాన్ని అమరావతి అనేది లేకోకుండా 3 రాజధానులుగా వికేంద్రీకరిస్తాము, 3 రాజధానులుగా, ఒకటి వైజాగ్, విజయవాడ, ఇంకో చోట అని అన్ని విధాలుగా దానిలను తప్పుదో పట్టించి ఎక్కడే కానీ ఒక ఇటుకేసిన పాపాన కూడా పోలే. రాష్ట్రం కోసం, రాజధాని కోసం ఒక్క పని చేశారా ఒక్కసారి ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే ఆయన ఏదే కానీ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికే ఒక ధ్యేయంగా పెట్టుకొని పనిచేశాడే తప్ప అందుకు జనాలు కూడా ప్రజలంతా బుద్ధి చెప్పి 2024లో 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఈరోజు మనకు అమరావతి చట్టబద్ధత కావడం వలన దేశ విదేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరుగుతుంది. ఇదంతా మన రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఆనందదాయకము, పండుగ వాతావరణము, మన అభివృద్ధి అనేది ఇక నుంచి వేగంగా ముందుకు పోతుంది. అదేవిధంగా కేంద్ర పెద్దలు కూడా మనకు ఏ వ్యవహారం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం పరిస్థితులను విశదీకరిస్తే ఏ దానిపైనైనా కేంద్రం పెద్దలు కూడా అన్ని సానుకూలంగా స్పందించి అడిగిన వెంటనే చేయడం కూడా మనకి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి ఒక వ్యవహారంగా జరిగిపోతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎంత వేగంగా వెళుతుందో ఒక్కసారిగా ఇప్పుడు ఈ రాష్ట్రం 2024 నుంచి ఎంత పురోగతి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్కగా వైజాగ్ డేటా సెంటర్ అయితేమి, స్టీల్ ప్లాంట్ అయితేమి, ఇంకా ఎన్ని విధాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట బండి ఈరోజు కూడా రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు బయటికి వాకౌట్ చేశారంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో. ప్రజలారా ఒక్కటే మిమ్మల్ని కోరేది,
ఆయనకు అమరావతి మనకు రాజధాని, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడము ఆయనకి ఇష్టం లేదు కనుకనే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏదో జగన్ ఏదో ఒకటి కొత్తగా నిన్న నినాదం ఎత్తాడు, మావి గన్. అదేంటది అంటే ఏం మాట్లాడుతున్నారో ఆయనకు మనం ప్రజలు ఒక్కసారిగా అటువంటి నాయకుడిని గతంలో ఎన్నుకొని ఎంత పొరపాటు చేశారని వాపోతున్నారు. ఇదంతా ప్రజలు గమనించి రేపు జరగబోయే ఈ రాష్ట్ర ప్రతి ఎన్నిక కావచ్చు, ప్రతి దాంట్లో అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తోడయి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేసి జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.